శాంతి. మానస ఛానల్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనమంతా చర్చించుకోబోయేటువంటి అంశము సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనగా ఇలాంటి విషయాల్లో మనం ఉండాలి. డిసిప్లిన్ ద్వారా మనము ఎన్ని రకాల లాభాలని మనం పొందవచ్చు. సెల్ఫ్గా డిసిప్లిన్ అనేది ముందుగా మనం మొదలు పెట్టేది మన యొక్క ఆలోచన విధానంలో సరైన డిసిప్లిన్ని మనం పాటించడం అనగా ఒకే రకమైన సకారాత్మక చింతనలో ఉండడం. సకారాత్మక చింతన ఆధ్యాత్మిక పరంగా చేసే ఒక యోగి వారు ఎప్పుడు కూడా డిసిప్లిన్గానే ఉంటారు. డిసిప్లిన్లో మనకు దొరికే లాభాలు ఎన్నో ఉంటాయి. డిసిప్లిన్ లో ఉండే వ్యక్తి వారి యొక్క సమయాన్ని కానివ్వండి, సంకల్పాలని కానివ్వండి, ఏది కూడా వృధాలో పోనివ్వడు. డిసిప్లిన్ అనేది మన యొక్క లైఫ్ స్టైల్ని అన్ని రకాలుగా సంపూర్ణంగా పరివర్తన చేయగలుగుతుంది. మరి సెల్ఫ్ డిసిప్లిన్లో మనం ఉండడం అంటేనే మన యొక్క సమయాన్ని, సంకల్పాలను మన యొక్క లైఫ్లో ఆ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ప్రస్తుతం అయితే ఏమీ పనేం లేదు, అయిపోయిన విషయాలు, దానివల్ల లాభాలు నష్టాలు అయిపోయాయి, వాటి గురించి నేను అతిగా ఆలోచిస్తూ ఉన్నాను అంటే డిసిప్లిన్లో, సెల్ఫ్ డిసిప్లిన్లో నేను లేను అని అర్థం. కొన్నిసార్లు సైలెన్స్గా ఏకాగ్రచిత్తమై కొందరు కూర్చోలేకపోతుంటారు. ఒక్క నిమిషంలో 10 విధాలుగా పరిగెత్తుతూ ఉంటుంది వారి యొక్క మనస్సు. వేరే వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. కొద్దిగా కూడా నేను ఎక్కడ శాంతిగా కూర్చోలేకపోతున్నాను. మీరు చెప్పే క్లాస్ చాలా బాగుందని అనిపిస్తుంది, ప్రవచనం ఇంకా నాకు వినాలని ఉంది, కానీ నేను వినలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఆ వ్యక్తి ఏం పోయింది? వారిలో సెల్ఫ్ డిసిప్లిన్ వారికి పోయింది. సెల్ఫ్ డిసిప్లిన్ పోయిన వ్యక్తిలో పూర్తి స్థిరత్వం కూడా పోతుంది. అంటే ఒక పద్ధతి అనేది వారి ఆలోచన విధానంలో ఉండదు. లైఫ్ స్టైల్ పూర్తిగా వారిది స్పాయిల్ అవుతూ ఉంటుంది. మరి సమయం ఏంటి? ఈ సందర్భం ఏంటి? ఈ సమయం, ఈ సందర్భంలో నేను దేని గురించి ఆలోచించాలి, దేని గురించి మాట్లాడాలి? ఈ యొక్క పద్ధతి అనేది మనలో తీసుకురావడమే సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పబడుతుంది. కొన్నిసార్లు అవసరం లేని విషయం గురించి మనం అతిగా ఆలోచిస్తూ ఉంటాం. దాంతో ఏమవుతుంది? మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతూ ఉంటాం. తర్వాత ఏమంటుంటారు? డే అంతా వేస్ట్ అయిపోయింది, ఈరోజంతా ఏం చేశారంటే పనికొచ్చే పని ఏమని చేశారా? ఏమీ లేదు, అలాగే డే అంతా గడిచిపోయింది, ఇలా సంవత్సరం అంతా గడిచిపోయింది, జీవితమే గడిచిపోయింది అంటుంటారు. కొందరు వ్యక్తుల లైఫ్ ఎలా అయిపోయిందంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు ఏం సాధించారు, సాధించినవి ఏవైనా ఉన్నాయా అని వారిని అడగండి. ఏముందండి, అందరిలాగా పుట్టాను, అందరిలాగే స్కూల్కి వెళ్ళాను, అందరిలాగే చదువుకున్నాను, అందరిలాగే నేను కూడా ఉంటున్నాను, ఒక మనిషిగా ప్రపంచం మనుషులు అందరిలాగే ఒక హ్యూమన్ బీయింగ్గా ఇంత వయసు వరకు నేను వచ్చాను. మరి మీ లైఫ్లో మీకోసం మీరు సాధించింది ఏమైనా ఉందా? ఏం సాధించారు, ఏం పొందారు అనేటువంటి ప్రశ్నలు వారిని ఎవరైనా అడిగితే ఏముందండి, ఏం లేదు, సేమ్ నార్మల్ లైఫ్ అయిపోయింది, ఇలాగే జీవితం గడిచిపోయింది. మరి ఒక డిసిప్లినే మన యొక్క జీవితానికి లేనప్పుడు జీవితం అంతా అలాగే గడిచిపోయింది. ఏం సాధించావు, ఏం చేసావు అనేది సరైన జవాబు
వారి నోటి నుండి ఎప్పటికీ రాదండి. మరి ఆధ్యాత్మికత అనేది ఒక డిసిప్లిన్ లైఫ్లో మనం ఎలా జీవించాలనేటువంటి ఒక క్రమశిక్షణ మనకి స్పిరిచువాలిటీ మాత్రమే మనకు నేర్పించగలుగుతుంది. ఆలోచన తీరు, మాట్లాడే తీరు, మన యొక్క పూర్తి లైఫ్ని అంటే ఒక డేని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి అనేది. అందుకే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయాలు ఒక మంచి క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్క విద్యార్థి ఇది మేము పాటిస్తామండి. ఉదయాన్నే నిద్ర లేవడం, బ్రహ్మ ముహూర్తాన్ని మేల్కోవడం, బ్రహ్మ ముహూర్తాన్ని మేల్కొని పరమాత్మతో ప్రేమగా మాట్లాడడం, ఏ విషయమైనా పరమాత్మతో చర్చించడం, ఏ విషయంలోనైనా నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, ఈ పని నేను చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుంది ఏమవ్వదు అనే వీటిలో సమయాన్ని వృధా చేయకుండా మా సంస్థలో యొక్క క్రమశిక్షణ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ మా యొక్క ఆచారంలో ఒక పద్ధతి, ఒక భాగంగా మారిపోయింది. ఉదయాన్నే నిద్రలేవడం, పరమాత్మతో ప్రేమగా సంభాషణ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరమాత్ముడి యొక్క మహావాక్యాలను మిస్ అవ్వకుండా రెగ్యులర్గా క్లాస్ అంటే సత్సాంగత్యంలో మన యొక్క సమయాన్ని స్పెండ్ చేయడం. తర్వాత మా యొక్క సంస్థలో మేము పాటించేటువంటి డిసిప్లిన్స్లలో శుద్ధమైన భోజనం మాత్రమే తినడం, సాత్వికంగా ఉండడం, దాంతోపాటు ట్రాఫిక్ కంట్రోల్ యోగాలని, మెడిటేషన్ యొక్క డిసిప్లిన్ మా యొక్క సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు మేము పాటిస్తాము. ఆ డిసిప్లిన్లో ఎలాంటిదంటే ఆ టైం అవ్వగానే మేము ట్రైన్లో ఉన్నా, మా ఆశ్రమంలో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా 1-2 నిమిషాలు సైలెన్స్గా ఉంటాం. మనసులో మేము ఇలాంటి పరమాత్మతో మాట్లాడడం, వారితో శక్తిని తీసుకోవడం, దాన్ని డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్లో ఇదొక భాగంగా ప్రతి ఒక్కరు మేము పాటించేటువంటి ఇదొక పద్ధతి. కాబట్టి దీని ద్వారా ఎప్పుడైతే ఇలాంటి డిసిప్లిన్స్లో మనం ఉండడం మన నిజ జీవితంలో ఒక భాగం అయిపోతుందో, మనకు తెలియనటువంటి ఒక సంతోషం మనం ప్రాక్టికల్గా చూడగలుగుతాం. అలా డిసిప్లిన్లో ఉండేటువంటి ఒక యోగి తన ముఖంలో కానివ్వండి, వారి యొక్క వ్యవహారంలో కానివ్వండి, ఆ యొక్క సంతోషంలో వారు ఉంటూ ఇతరుల జీవితంలో కూడా అలా సంతోషంగా ఎలా ఉండాలనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటూ ఇతరుల ద్వారా కూడా నేర్పించగలిగేటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారానే నేర్చుకున్న అతి గొప్ప అంశం అండి. మరి ఈ డిసిప్లిన్ అనేది మన యొక్క జీవన విధానాన్ని అన్ని రకాలుగా సాత్వికంగా తయారు చేయగలుగుతుంది. మరి ఈ మా యొక్క సంస్థలో వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని ఇలాంటి సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటూ ఎంతో అద్భుతంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని గొప్పగా మార్చుకున్నారు. మా సంస్థలో ఉండేటువంటి కొన్ని 100 మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వారిని ఎవరైనా అడిగారనుకోండి, మీకు టైం దొరుకుతుందా, లేదా మీరు ఫ్రీగా ఉన్నారా, ఎవరిని అడిగినా కానీ టైం లేదు, నాకు కుదరదు, నేను ఈ సేవ చేయలేను అని సమర్పణైన వారు కానివ్వండి, దాంతోపాటు రెగ్యులర్గా ఈ డిసిప్లిన్ని పాటిస్తున్నటువంటి మా బ్రదర్స్ సిస్టర్స్ కానీ వారి నోటి నుండి మేము ఎప్పుడూ వినమండి. ఎందుకంటే ఈ యొక్క డిసిప్లిన్స్లో వారు ఉండడం మా సంస్థకి రాగానే ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం అన్నమాట. అలా ఉదయం నిద్ర లేవడం, సత్సాంగత్యంలో వెళ్ళడం, పరమాత్ముడి యొక్క మహావాక్యాలు వినడం, రాత్రి నిద్రపోయే టైం తొందరగా నిద్రపోవడం, ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం, ఇది గత కొన్ని 50-60 సంవత్సరాల నుండి పాటిస్తున్నటువంటి వారు ఎందరో మా యొక్క సంస్థలో ఉన్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక విలువైన జీవితంగా తయారు చేస్తూ ఉంది. మరి ఒక విలువైన వ్యక్తి అనగా ఏ రకంగా మనం వారిని విలువైన వ్యక్తిగా అంటామో ఆ వ్యక్తి యొక్క సెల్ఫ్ డిసిప్లిన్లో
ఉంటారండి. మరి మనం మన యొక్క సమయాన్ని కానివ్వండి, డిసిప్లిన్స్ని కానివ్వండి క్రాస్ చేయడము అంటే మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పోగొట్టుకున్న వారం అవుతుంటాం. సెల్ఫ్ డిసిప్లిన్కి సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మనం ఎంత ఎక్కువగా సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటామో ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనలో పెరుగుతూ ఉంటుంది. మరి డిసిప్లిన్తో రెస్పెక్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవునా? అలాంటి డిసిప్లిన్లో ఉన్న వ్యక్తి అంటే వారు ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం కానివ్వండి, వారు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా వారంటే వారికి కూడా ఒక మంచి రెస్పెక్ట్, వారంటే కూడా ఎదుటి వారికి కూడా ఒక మంచి రెస్పెక్ట్ అనేది సహజంగా దొరుకుతూ ఉంటుంది. మరి ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా మనం గొప్ప అనుభవాలు కూడా చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల లాభాలను కూడా మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇదంతా సాధ్యపడేది రాజయోగ మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాజయోగ అభ్యాస సాధన చేస్తారో సహజంగా ఈ యొక్క గొప్ప గుణము సెల్ఫ్ రెస్పెక్ట్లో, తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండేటువంటి గొప్ప గుణము వారిలో ఒక సహజంగా మారిపోతూ ఉంటుంది. అలా సహజమైన జీవితం ఇక్కడ మా సంస్థలో చెప్పేటువంటి పద్ధతి ఇదండి. సహజ యోగి అవ్వండి. అన్నీ కూడా సహజంగా అవ్వాలి. మనం బలవంతంగా చేయడం అనేది ఈ పద్ధతి అనేది మా సంస్థలో మా యొక్క డిసిప్లిన్లోనే లేదండి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటేనే అన్నీ కూడా న్యాచురల్గా చేయడం. మనకి మెడిటేషన్ సాధన చేయగా సహజంగా మన అభ్యాసం అయిపోతుంది. సకారాత్మకంగానే ఆలోచించడం, మనతో ఎవరు కలిసినా కానీ వారితో సకారాత్మకంగా మాట్లాడడం, ఇది కూడా సెల్ఫ్ డిసిప్లిన్లోనే వస్తాయి. అవునా? మనం అధికంగా మాట్లాడకుండా లైవ్ అంటే డే స్టార్ట్ నుండి డే ఎండ్ వరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్లోనే ఉంటాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోనే ఉంటాం. ఎదుటి వారితో మనం మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతోంది కదా. వ్యర్థం అనేది చూడండి, ఎవరైనా ఇష్టపడతారా? వ్యర్థం మాట్లాడడం, జరిగిపోయిన విషయాల గురించి అతిగా చర్చించుకోవడం, లేదా ఇతరులతో ఆ అయిపోయిన వ్యర్థం యొక్క విషయాల గురించి సంభాషణ చేస్తూ మన సమయాన్ని, ఇతరుల యొక్క సమయాన్ని వృధా చేయడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్లో లెక్కలోకి రావు. సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండేటువంటి వ్యక్తి వారు ప్రతి ఒక్కటిని కూడా ఏది కూడా వ్యర్థంలో పోనివ్వడండి. వారి యొక్క ఆలోచన తీరు నుండే వారి యొక్క డే స్టార్ట్ అవుతుంది. మనం ఈరోజు ఉదయాన్నే లేసామా, నేను డిసిప్లిన్లో ఉన్న వ్యక్తిని కాబట్టి లేవగానే టెన్షన్తో నేను డే స్టార్ట్ చేయను. డే స్టార్ట్ చేయకుండా నేను ఎలా నిద్రలు ఇవ్వాలి? మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, సెల్ఫ్ రెస్పెక్ట్లో కానీ మనం నిద్రలు ఇవ్వాలి. ఉదయాన్నే నిద్రలు ఇవ్వగానే మన యొక్క మనస్సుకి ఒక మంచి పాజిటివ్ థాట్ అని చెప్పాలి. మీరు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, మీరు పరమాత్ముడి ద్వారా సెలెక్ట్ చేసుకోబడినటువంటి ఒక విలువైన వ్యక్తి. మరి సెల్ఫ్ డిసిప్లిన్ అనగా మన గురించి మనం అహంకారంగా ఆలోచించడం కూడా తప్పు. మన గురించి నాకు ఏమీ రాదు, నేను కూడా ఒక వేస్టే, ఎందులో పనికిరానటువంటి లైఫ్ నాది, ఈ ఆలోచనలు కూడా సెల్ఫ్ డిసిప్లిన్లో ఈ రెండు తప్పుగానే చెప్పబడతాయి. అతిగా అహంకారంగా ఆలోచించడం కూడా గుడ్ రెస్పెక్ట్ డిసిప్లిన్ కాదు ఇవ్వండి. అతిగా మన గురించి తప్పుగా ఆలోచించడం కూడా డిసిప్లిన్ కాదు. తనను తాను ఎందులో కూడా నేను వేస్ట్, నాకు ఏదీ రాదు అని తక్కువగా ఆలోచించడం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పబడదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనగా మీరు ఎవరు, ఎలాంటి వారు, పరమాత్మ మీకు ఇచ్చినటువంటి శక్తులను ఎలాంటివి, సకారాత్మకంగా పరమాత్మ ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి
ఈ దివ్య గుణాలు మీరు ఎంతవరకు మీ జీవితంలో ఆచరణ తీసుకొచ్చారు? అలా ఆచరణను తీసుకురావడం మొదలుపెట్టాక ఆ యొక్క ఎక్స్పీరియన్స్లో మీరుంటూ అది యొక్క సంతోషంగా మీరు నిత్యంగా ఉండడం అనేదే మనకు ఆధ్యాత్మికత నేర్పిస్తూ ఉందండి. సెల్ఫ్ డిసిప్లిన్ నుండి ఉండే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. వారిని చూస్తుంటే ఇంకొద్దిగా వీరితో మాట్లాడితే బాగుండేది, అబ్బా ఎంత బాగా మాట్లాడతారు వీరు, ఫలానా అక్కయ్య ఫలానా అన్నయ్యతో ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది, ఇంకొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండేది. వారు మాట్లాడుతుంటే కొందరు అడుగుతుంటారు, అయ్యో అప్పుడే అయిపోయిందా అండి, ఇంకోసేపు మాట్లాడండి నాతో, మీతో ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాను, అంత నా మనసుకి చాలా రిలాక్స్గా ఉంటుంది అంటుంటాం. ఇక్కడ ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్ప గుణము సెల్ఫ్ డిసిప్లిన్. మరి డిసిప్లిన్ అనేది ఆలోచనలతో పాటు మాటలతో పాటు మనం తీసుకుంటున్న ఆహార పద్ధతుల్లో కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది. అలాంటి డిసిప్లిన్లో మనం ఎంత ఎక్కువగా ఉంటామో అంత మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శవంతంగా తయారవుతూ ఉంటాము. కొందరిని చూసి వారికి మనం టైం ఇవ్వాలనుకోండి, ఏమంటుంటాం, అబ్బా మీరు వారికి టైం చెప్పారు కదండి, వారు తప్పకుండా మీరు చెప్పిన ఆ టైం కల్లా అక్కడ చేరుకుంటారు. అంటే ఆ వ్యక్తి అంటే మనకు తెలియని రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప గుణము సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఆ వ్యక్తి గౌరవాన్ని కూడా న్యాచురల్గా పొందగలుగుతుంటారు. ఇవి మనం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండటంతో పొందేటువంటి అనేక లాభాల గురించి మీరు విన్నారు. మరి ఆలోచన తీరు, మాట్లాడే తీరు, నిద్రపోయే సమయం, నిద్ర లేసే సమయము, మరి ఎంత వీలవుతే అంత మీ యొక్క సమయాన్ని కానివ్వండి, మీ యొక్క ఆలోచన తీరుని కానివ్వండి, దేనిలో కూడా డిసిప్లిన్ దాటకుండా ఒక వ్యవహార జీవితంలో కానీ ఆ పద్ధతుల్ని మీరు తీసుకురావడమే ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తూ ఉంది. ఆధ్యాత్మికత అనేది సహజంగానే మనం పాటించేటువంటి అంశం. నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అని అతిగా మనం ఊహించుకునేటువంటి ఒక విధానం ఏం కాదండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మీరు ఎలా ఉన్నారు ఇన్ని రోజులు అలాగే ఉండండి. కానీ డిసిప్లిన్లో కొన్ని విషయాల్ని మనం ప్లేస్ చేసుకోవాలి. డిసిప్లిన్లో కొన్ని విషయాల్ని మనం ప్లేస్ చేసుకోవటంతో మనం స్పెండ్ చేసిన కొద్ది సమయంలోనే ఎక్కువ లాభాల్ని మనం పొందవచ్చు. తక్కువగా ఆలోచించి మీరు ఎక్కువ లాభాల్ని పొందడమే సెల్ఫ్ డిసిప్లిన్. మరి తక్కువ సమయంలో మనం తక్కువగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఏం ఆలోచిస్తామో పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. మరి ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎన్నో లాభాలని పొందాలి. మన ద్వారా ఇతరులు కూడా ఒక ఆదర్శపరమైనటువంటి ఒక వ్యక్తిగా మారాలి. ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాలి అంటే ఆ డిసిప్లిన్ ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ సంస్థలో నేర్పించేటువంటి పద్ధతి అన్నమాట, మనం స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన చేయడం. మరి సెల్ఫ్ డిసిప్లిన్లో స్వయంలో పరివర్తన తీసుకొని ఏ విధంగా తీసుకురావాలనే ఎన్నో విషయాలను ఈరోజు మీరంతా తెలుసుకున్నారు, విన్నారు. మరి మనం ఏదే కానీ ఇతరులకు చెప్పే ముందు మనం ఎప్పుడు చెప్పగలుగుతాము ఇతరులకు కాన్ఫిడెన్స్గా? ముందు మనం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉన్నప్పుడే. నేను ఎంతవరకు సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటానో అప్పుడే ఇతరులకు మనం కాన్ఫిడెన్స్గా మీరు ఇలా ఉండాలండి, మీరు ఇవన్నీ ఆచరించాలండి, మీరు ఇవన్నీ చెయ్యాలండి అని ఇతరులకు మనం చెప్పగలుగుతాము. మనం ఇతరులకు కరెక్ట్గా చెప్పగలిగే వారు అవ్వాలంటే కూడా మనలో ఈ గొప్ప గుణం అనేది సహజమైన ఒక ఆచరణగా మారిపోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్లో మనం ఉన్నప్పుడే ఇతరులకు కూడా మనం పాటించండి,
మీరు ఇవన్నీ చెయ్యండి అని చెప్పగలిగేంత అలాంటి శక్తి మనలో వస్తుంది. మనం ఈ డిసిప్లిన్లో లేమనుకోండి, వేరే వాళ్ళకి చెప్పగలమా? చెప్పలేము. కానీ ఇతరులకు మనం చెప్పేటువంటి ఆ యొక్క క్వాలిటీ కానివ్వండి, ఆ పవర్ కానీ మనలో రావాలి అంటే ముందు మనం డిసిప్లిన్లో ఉండాలి. మరి డిసిప్లిన్లో ఉన్నప్పుడే మనం ఇతరులకు టీచ్ చేయగలుగుతాము. మనం టీచ్ చేసినా కానీ ఎదుటి వారు వాటిని వింటూ వాటిని ఆచరణలో తీసుకురావాలి అంటే కూడా మనలో ఉండాల్సినటువంటి గొప్ప గుణమే సెల్ఫ్ డిసిప్లిన్. ఇలా సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండేటువంటి వ్యక్తి ఒక ఆదర్శవంతంగా ఉంటారు. వారి ఎందరికో ఒక ఎగ్జాంపుల్గా మారగలుగుతుంటారు. మరి ఇంత పెద్ద మా యొక్క సంస్థ నడుస్తోంది. గత 87 సంవత్సరాల నుండి మా యొక్క సంస్థ నిర్విఘ్నంగా నడుస్తూ ఉంది. ఇవన్నీ విషయాలలో కూడా వారు కన్ఫ్యూజ్ కాకుండా 100% సక్సెస్గా ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మీరు వినగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. మీరు లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అని వారు మీకు సంతోషంగా చెప్పగలుగుతారు. నేను సెల్ఫ్ డిసిప్లిన్లో ఉన్నాను కాబట్టి ఉన్న సమయంలో నేను ఇవన్నీ కూడా చేసుకోగలుగుతున్నాను అని. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పటి వరకు ఎన్నో విషయాలను మనమంతా చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇలాంటి గొప్ప అంశాల గురించి మనమంతా తెలుసుకుందాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.